ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం నుండి. అంతటి సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులయుండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. క్రూర మృగములకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక, తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను సూచితిని. వారు బ్రతికిన వారే 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. సాతాను బంధింపబడ్డాడు. 20వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి 3వ వచనం వరకు. దాన్ని పాతాళం నుంచి విడిచిపెట్టబడ్డం, బంధించడం ముందు, బంధించిన తర్వాత 1000 ఏళ్ళు అది బందిఖానాలో ఉంటుంది. 1000 ఏళ్ళు అంటే చాలా కాలం, కొన్ని వేల సంవత్సరాలు అని అర్థం. 3వ వచనంలో ఆ 1000 సంవత్సరములు గడిచిన పర్యంతము ఇక జనములను మోసపరచుకుంటున్నట్లు పాతాళమును మూసి దాన్ని భద్రం చేసెను. అలా లాక్ అయిపోయింది కొన్ని వేల సంవత్సరాలు. ఆ తరువాత 3వ అధ్యాయం 3వ వచనంలో చివరి మాట, కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. కొంచెం కాలం విడిచిపెట్టబడింది. ఆ కొంచెము కాలమే మానవుడు భూమి మీద జీవించు కాలము. మానవుడు భూమి మీద జీవించు కాలము. ఈ కొంచెము కాలం అన్నది కూడా మనం ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయం 12వ వచనంలో చదువుకున్నాం లాస్ట్ వీక్. అపవాది తనకు సమయము కొంచెమే అనేది అది దానికి తెలుసు. ఎందుకంటే దాన్ని విడిపించేటప్పుడే, దాన్ని విడిచిపెట్టబడినప్పుడే 20వ అధ్యాయం 3వ వచనంలో పిమ్మటవాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను అని ఉంది. ఆ కొంచెము కాలమే మానవుడు భూమి మీద జీవించు కాలము. మనుషులు భూమి మీద జీవించే కాలం అది. అంటే ఇప్పుడు ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను, అంటే మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు కనుక గట్టిగా చెప్పండి. ఇప్పుడు సాతాను బంధింపబడి ఉన్నాడా, విడిచిపెట్టబడ్డాడా? వెరీ గుడ్, బాగా అర్థమైంది మీకు. విడిచిపెట్టబడ్డాడు అంటే ఆదాము నుండి క్రీస్తు వచ్చినంత వరకు భూమి మీద మనుష్యులు ఉండు కాలము. అర్థమైందా? ఆదాము నుండి క్రీస్తు వచ్చినంత వరకు భూమి మీద మనుష్యులు ఉండు కాలము కనుక మనుష్యులున్నంత వరకు అది ఇక్కడే ఉంటుంది, మన మధ్యనే. ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచూ ఉన్నాడు మన మధ్య ఉండి. వాడు చేసే పని ఏంటంటే, వాడుకు సమయం కొంచెమే అని తెలుసుకొని ఎవరిని మృంగుదునా అని గర్జించి సింహం వలె వెదకుచూ తిరుగుచున్నాడు. కనుక మనల్ని వెంటాడుతున్నాడు. మనల్ని వెంటాడే కాలం ఈ కాలంలో మనం బహుపరాక్. వాడు మన కొరకు విడిచిపెట్టబడ్డాడు కనుక విడిచిపెట్టబడిన వానికి మనం దొరికిపోకుండా మీరు భద్రత కలిగి ఉండాలి. వాడిలో పడకుండా, వాడి మాటలు వినకుండా మీరు భద్రత వహించవలసి ఉన్నది. ఇప్పుడు వాడు వచ్చాడు, మన మధ్య ఉన్నాడు. కరోనా ఉంది,
మన మధ్య ఉంది. కరోనా పోలేదు. 2 ఏళ్ల క్రితం వచ్చిన కరోనా వెళ్ళిపోలేదు. సహజీవనం మనతోనే ఉండిపోతుంది, మనలోనే ఉంటుంది. కానీ దానికి ప్రారంభంలో ఉన్నటువంటి ఆ బలం రోజు రోజుకి కృషించిపోయింది. అనగా ఎప్పుడైతే మనం టీకాలు వేయించుకున్నామో మన బాడీ తట్టుకునేటంతటి, కరోనాను తట్టుకునేటంతటి పరిస్థితి కలిగింది. టీకాలు వేయించుకున్న వాళ్ళు కరోనాను తట్టుకోగలిగినంత బలాన్ని ఇంజెక్షన్లు, 2 ఇంజెక్షన్ల వల్ల, 2 డోసుల వల్ల మనకు ప్రొటెక్షన్. కోవిషీల్డ్ అంటే, షీల్డ్ అంటే కవచం, డాలు కవచం. ఇదంతా కూడా శత్రువు నుంచి వచ్చే యుద్ధాయుధాలని తట్టుకుంటాయి. కవచం కానీ, మనం వేసుకునే కవచం కానీ, మనం పట్టుకునే డాలు కానీ. అలాగే కోవిషీల్డ్ కరోనాని తట్టుకునే అంతటి బలాన్ని, ఇమ్యూనిటీ అని అంటాం దాన్ని. దాన్ని మనం కలిగి ఉన్నాం. సహజీవనం. నా చిన్నప్పుడు, నేను పుట్టకముందు టీకాలు పుట్టాయి. పిల్లలు పుట్టగానే మరి లోపల ఉన్న రోగ నిరోధక కణాలు పుట్టిన తర్వాత అవి అలా నిద్రలో ఉంటాయి, శాశ్వత నిద్రలో ఉంటాయి మనలో ఉన్న కణాలన్నీ. ఎప్పుడైతే టీకా వేసేస్తారో వాటిని లేపుతారు. ఒక రోగక్రిమిని పంపించి వాటిని నిద్ర మేలుకోరేట్టు చేస్తారు. అప్పుడు అవన్నీ లేచిపోతాయి. అప్పటి నుంచి శరీరంలోకి ఏ ఇతర వైరస్ లోపలికి వచ్చినా ఇవి ముందు వెళ్ళి అడ్డుకుంటాయి. అప్పటి నుంచి టీకా మందు ఎలాగైతే మన శరీరంలో భద్రపరచబడిందో సహజీవనం అలవాటైపోయింది. అలాగే ఒక మలేరియా, అలాగే ఒక న్యూమోనియా, అలాగే ఒక స్వైన్ ఫ్లూ, అలాగే ఒక డెంగ్యూ, ఇలాంటివన్నీ కూడా ఈ వైరస్ల్ని అడ్డుకునేట మెడిసిన్స్ శాస్త్రవేత్తలు తయారు చేయటం వలన అది మనకు రాగానే దాన్ని మనం కట్టుబాట్లకి ఆ టీకాలు వేయించుకుంటే, పుట్టగానే టీకాలు. అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దానికి చిన్నప్పుడు పిల్లలిద్దరికీ నేను చేయించాను. నా చిన్నప్పుడు నాకు తెలియదు, కానీ నాకు పిల్లలు పుట్టే కాలానికి ఆ మెడిసిన్ వచ్చింది. ఏంటి ఆ మెడిసిను? పోలియో డ్రాప్స్ అంటారు. పోలియో డ్రాప్స్ వేయించాం. ప్రసన్నబాబుకి వేయించాను, ఆ ప్రమీలాకి వేయించాను పోలియో డ్రాప్స్. కనుక అక్కడి నుంచి అంగవైకల్యం రావడం మానేసింది మన పిల్లలకి. ఇవన్నీ వైరస్లు వచ్చి మనతో ఉండిపోతాయి, ఎక్కడికి పోవు. కానీ వాటికి ఎప్పుడైనా బలం చేకూరిందా, మన శరీరంలో ఉన్న బలహీనతలు బట్టి దానికి బలం వచ్చిందంటే పుంజుకుంటుంది, మరలా పుంజుకుంటుంది. అందుకే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే తినేయకుండా, చేతులు కడుక్కోకుండా, స్నానాలు చేయకుండా, ఆరోగ్య సూత్రాలు పాటించకుండా మురికిగా బ్రతుకుతారే వాళ్ళందరికీ ప్రమాదమే. ఎందుకంటే శరీరంలో ఎక్కడో గూడు కట్టుకున్న వైరస్లు వాటికి అనుకూలమైన రోగక్రిమి లోపలికి రాగానే అది లోపలికి వచ్చేసి మిగతా సెల్స్ అన్నింటినీ లేపుతుంది, బతికించుకుంటుంది తన పక్షాన. డెంగ్యూ వచ్చిందనుకోండి, రక్త కణాలని చంపేస్తుంటుంది. రక్త కణాలని చంపేస్తే ఎక్కడ 2-3 లక్షలు ఉండవలసినటువంటి రక్త కణాలు 5,000, 6,000, 10,000, 18,000, 20,000కి పడిపోయింది అనుకోండి, చచ్చిపోతారు. డెంగ్యూ ఫీవర్ చాలా ప్రమాదకరమైంది. అలాగే సాతాను ఆదాము నుంచి వచ్చేసింది. ఆదాము కాలానికి కొంచెం వచ్చింది కదా, విడిచిపెట్టబడింది కదా. ఆదాము కాలానికి విడిచిపెట్టబడి మానవ శరీరాలలో దాక్కుంది. మీ శరీరంలో దాక్కుంది. నా దగ్గర లేదండి సైతాన్ అంటే నేను నమ్మను, నా దగ్గరే ఉంది.
నా దగ్గర సైతాన్ లేదంటే నమ్మను. నా శరీరంలో ఉంటుంది. ఏమైనా పంచుతున్నారు అనుకోండి, పంచుతున్నది ఏదో నాకు తెలియదు అనుకోండి, నేను ఇక్కడి నుంచి చూస్తుంటాను. ఏటి పని చేస్తున్నారు, ఏటి పని చేస్తున్నారు, ఏటి పని చేస్తున్నారు, నాకు ఇస్తారు ఎవరా? ఎప్పుడైనా మీకు ఇలాంటి ఆలోచనలు వచ్చేలా చూడండి. పంచేటప్పుడు ఉంటాయి, బయటికి చెప్పరు. ఏదో తినేస్తున్నారు, ఏదో తినేస్తున్నారు, ఏదో తినేస్తున్నారు. ఇవన్నీ ఎవరు అనుకున్నారు? అవలక్షణాలన్నీ సాతానువి. సాతాను అవలక్షణాలు. కనుక అది శరీరంలో గూడు కట్టుకుపోయింది. రోమపత్రిక 7వ అధ్యాయము, రోమపత్రిక 7వ అధ్యాయము, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు 23, రోమపత్రిక 7వ అధ్యాయం 23వ వచనం. వేరొక నియమము అదేనండి, వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రంతోనే, ఆరోగ్యంతోనే పోరాడుతుంది. అది నా మనస్సునందున్న ఆరోగ్యంతో. ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం, వినుట వలన విశ్వాసము, దేవుని వాక్యం వల్ల జీవించటం. ఇవన్నీ బైబిల్ తెలిసిన వాళ్ళందరికీ వెన్నతో పెట్టిన విద్యలు ఇవి. ఈ మర్చిపోకూడదు. ఈ మూలసూత్రాలు ఏంటి? జీవము. నీ వాక్యమే నాకు జీవము. నీ వాక్యం వల్ల జీవించుచున్నాను. ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యము. ఇవన్నీ బైబిలులో వ్రాయబడినవి. ఇవి మర్చిపోకూడదు. మీరు ఏదో కాగితం మీద రాసేసుకొని ఇంటికి వెళ్ళగానే మర్చిపోవడం కాదు. కనుక మనస్సునందు ధర్మశాస్త్రం ఉంది. యేసును నమ్మిన వారి దేహాలలో ధర్మశాస్త్రం ఉంది, లా ఉంది, వాక్యం ఉంది. మీకు వాక్యం తెలుసు కదా, లేకపోతే మీరు దేవుని కొరకు ఇంత కష్టపడతారా? మీరు వాక్యం తెలిసినవాడు. మీరు ఎంత వాక్యం తెలిసిన వాళ్ళం అయినా మనలో ఏదో ఒక మూల అది గూడు కట్టుకుంటుంది. ట్యాబ్లెట్స్ ఇచ్చేటప్పుడు మోషన్ తగ్గడానికి కట్టడానికి ఒకటిస్తే, అరికట్టడానికి దాని క్రిములను చంపడానికి యాంటీబయాటిక్ ట్యాబ్లెట్లు కూడా ఇస్తారు. 2 రకాలు ఇస్తారు ఇప్పుడు ట్యాబ్లెట్లు. ఒకటి వెళ్ళిన వెంటనే రోగాన్ని బంద్ చేస్తుంది ఒక ట్యాబ్లెట్, ఒక రకం ట్యాబ్లెట్. రెండో ట్యాబ్లెట్ ఆ రోగాన్ని ముదరకుండా చేస్తుంది. అది మళ్ళీ పిల్లలు పెట్టేయకూడదు. అలా 3 రోజులు వాడమంటాడు. అలాగే మన మానవ దేహాలలో గూడు కొట్టుకుంది సాతాను. ఆదాము కాలంలో ఆ మొట్టమొదట అవ్వలో ప్రవేశించింది, ఆదాములోకి వచ్చింది. వీళ్ళిద్దరిలో నుంచి కయ్యనికి వచ్చింది. ఇలాగ ఒకరి తర్వాత ఒకరు భూమి మీద పుట్టిన మానవ తరాల అన్నిటిలో అవి గూడు కట్టుకున్నాయి. అది అంటున్నాడు పౌలు, వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుతుంది. లేదు బాబు, నేను అలాంటి కాదు బాబు, నేను చాలా మంచివాడిని బాబు అని కథలు చెప్పడు పౌలు. మంచివాడు, మంచి క్రైస్తవుడు, యథార్థవంతుడు. అర్థమైందండి? అందుకే చెప్పేశాడు నిజాన్ని. వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న లా, సత్యం, జీవముతో పోరాడుచు, నా మనస్సునందున్న జీవముతో, ధర్మశాస్త్రముతో పోరాడుచు, నా అవయవములలో ఉన్న పాప నియమానికి, రోగానికి, నా అవయవములలో ఉన్న రోగానికి, పాప నియమానికి నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. లోపరుచుకుంటుందో లేదో నాకు తెలియదు అనలేదు. లోపరిచేసుకుంటుంది. అంత పవర్ దాని మెడిసిన్కి. పాపానికి అంత పవర్ ఉంది. దేవుని పిల్లలారా, బైబిల్ వింటున్నారు. మీకు బైబిల్లో ఎన్నో మహాజ్ఞాన సంగతులు బోధింపబడుతున్నాయి. ఈ మహాజ్ఞాన సంగతులు బోధింపబడినప్పుడు మీరు వాటిని జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి మీ మెదడులో, మీ హృదయంలో.
ఎందుకంటే మీ జీవితాలే చదివేవారికి బైబిల్లో వ్రాయబడిన పత్రికలు లాంటివి అన్నాడు. అందుకే మీకు జ్ఞాపకాల్లోకి వచ్చేయాలి. కనుక వీడు విడిచిపెట్టబడిన నాట నుండి నేటి వరకు మానవ దేహాలలో ప్రవేశించి దేవుని వాక్యానికి అడ్డం చెబుతూనే అడ్డం పడుతూనే ఉంది. చూసారా? ఆలోచించారా? మీకు బయట ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను. రోగాల యొక్క పరిస్థితి అవి మనతో సహజీవనానికి లోబడిపోతాయి, వచ్చి ఉండిపోతాయి, మన శరీరంలోంచి బయటకు వెళ్ళవు. అవి మన శరీరంలో ఏదో ఒక మూల గూడు కొట్టుకుని ఉంటుంది ఆ రోగం. ఇప్పుడు కరోనా ఉందా? మీ అందరిలో ఉంది, నో ప్రాబ్లం. మరి మా కరోనా రాలేదని మీరు అనుకుంటారా? మీ బాడీలో ఉన్న ఇమ్యూనిటీ, యవనస్తులు ఉన్నారు, యవనస్తులకు ఎక్కువ రాలేదు. మీ బాడీలో ఉన్న ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి ఓల్డ్ ఏజ్ నాలాంటి వయసు మీరిన వాళ్ళలో కానీ చిన్నపిల్లల్లో కానీ లేకపోవచ్చు. ఎక్కువ వయసు మీరిన వాళ్ళే చనిపోయారు గత కరోనా చావుల్లో. మాలో ఇమ్యూనిటీ లేదు, ఎందుకంటే అప్పుడే చాలా సంవత్సరాలు బ్రతికేసాం. మా బాడీ వెళ్ళిపోవటానికంటే శిథిలం అవడానికి రెడీ అవుతుంది, శిథిలం అయిపోవడానికి తయారవుతుంది మా బాడీలో. మీలాగా యాక్టివ్గా ఉండవు. మీ కళ్ళు కానీ మీ చేతులు కానీ మీ కాళ్ళు కానీ యాక్టివ్గా ఉంటాయి, మావి యాక్టివ్గా ఉండవు. ఏముందిరా నాయన ముసలైపోయాను కదా, ఓపిక లేదు అంటాం. అందుకే మేము కనుక మాకే కరోనా అనేది మాకే సోకింది మొట్టమొదట. మరి దీనికి ఎంత భయపడిపోతున్నారు మీరు? కరోనా అంటే ఎంత భయపడిపోతున్నారు? అలా భయపడిన మీరు పాప నియమానికి భయపడుతున్నారా లేదా? ఒక వ్యభిచారం చేయాలన్నా, ఒక దొంగతనం చేయాలన్నా, ఒక అబద్ధం ఆడాలన్నా, ఒక మోసగించాలన్నా, ఒక దోపిడీ చేయాలన్నా, ఒక తప్పుగా మాట్లాడాలన్నా, ఒక తప్పుగా ఆలోచించాలన్నా, మీ లోపల గూడు కొట్టుకున్న ఆ పాప నియమం మీ శరీరంలో ఎక్కడో దగ్గర భద్రపరుస్తుంది తప్ప ఈ చూడగానే మిమ్మల్ని రాబట్టేసుకుంటుంది, మిమ్మల్ని లొంగ తీసేసుకుంటుంది. నువ్వెక్కడ లొంగుతావో దానికి తెలుసు, నువ్వెక్కడ లొంగిపోతావో తెలుసుండి అదే పాపాన్ని నీ చేత పర్టిక్యులర్గా చేయిస్తుంటుంది. అక్కడ నువ్వు దొరికిపోతావు. అక్కడి నుంచి మళ్ళీ నీకు ఎలాంటి అడ్జస్ట్మెంట్ లైఫ్ ఒకటి అరేంజ్ చేస్తుంది నీకు. పర్వాలేదు, నో ప్రాబ్లం. ఇలాంటివన్నీ మన మెదడులో కలిగించి ఏం పర్వాలేదు అనుకొని నీ చేత చేయకూడని పనులన్నీ చేయిస్తుంటుంది. ఇది నీతో సహజీవనం ఏర్పాటు చేసుకుంది కనుక పాపం అనేది నీతో సహజీవనం ఏర్పాటు చేసుకుంది కనుక అది నీలో ఉండి దేవునికి భిన్నంగా నీ శరీరాన్ని నడిపిస్తూనే ఉంటుంది. అందుకే ఒక మాట అంటాడు, ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి, అంటే నిజంగా క్రీస్తులోనూ ఉన్నావా? నిజముగా దేవుని నియమం నీ శరీరంలో గూడుగట్టుకుందా? ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి 8వ అధ్యాయం 1వ వచనం, ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు అన్నాడు. అలర్ట్ అయిపోయారు అనుకోండి, మీరు క్రీస్తులో ఉన్నారనుకోండి, మీలో ఆరోగ్యం పర్ఫెక్ట్గా ఉందనుకోండి, మీరు ఎక్కడా సాతానుకు లొంగరు అనుకోండి, మీరు క్రీస్తులో ఉన్నవారు అని అర్థం. ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవారు, ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవారు, ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవారు ఏ శిక్ష ఏ విధి లేదు. ఎంత చక్కటి బైబిల్ అండి, ఎంత చక్కటి వివరణ. పసిపిల్లవాడు కూడా అర్థమయ్యేటట్టుగా మహానుభావుడు మన కొరకు రాయించాడు. కనుక విడిచిపెట్టబడిన అపవాది నాటి నుండి నేటి వరకు, రేపు యేసు వచ్చినంత వరకు కూడా మానవ జీవితాలతో ఆడుకుంటూనే ఎవరిని మృంగుదునా అని అంటే సహజీవనం చేసేస్తుంది. 790 కోట్ల ప్రపంచ జనాభాలో ప్రతి వారిలోనూ గూడు కట్టుకుంది, సహజీవనం చేస్తుంది పాపం.
మరి దీన్ని తీసేయాలంటే మెడిసిన్స్ తీసేయవు. దేవుని వాక్యం విన్న నీవు, నీ మారు మనస్సు నిన్ను ఇందులో నుంచి తప్పిస్తుంది. నువ్వు పర్ఫెక్ట్గా ఉండాలి, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అందుకోసం ఈ 4వ వచనంలో, 20వ అధ్యాయం 4వ వచనంలో, సింహాసనములు చూచితిని, వాటి మీద ఆసీనుడై ఉండి వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. సింహాసనాల మీద కూర్చున్నవారు ఉన్నారు. వీళ్ళకేంటి? వాడు విడిచిపెట్టబడిన తర్వాత మానవాళిలో ఉన్నప్పుడు, మనుషుల మధ్య ఉన్నప్పుడు, అప్పుడు తీర్పు తీర్చడానికి సింహాసనం మీద కూర్చున్న వారెవరు? సింహాసనాలు అనగానే మన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారంటే లోక అంత్యకాలం ముగింపు, అప్పుడు మన దేవుడు సింహాసనం మీద కూర్చోబెడతాడు అనే ఒక చిన్న మూఢనమ్మకంలో నిండిపోయి ఉన్నారు. ఇప్పుడు మనం ఉన్నది సింహాసనాల మీద. ఎవరు? పాపం గూడు కొట్టుకున్నవారు కాదు, పాప నియమానికి లోబడని వారు. అందుకే ఇప్పుడు నేనేం చేస్తున్నాను? ఇప్పుడు జడ్జిమెంట్ చెప్తున్నాను. ఇప్పుడు నేను దేవుని సింహాసనం మీద కూర్చుండి మీకు తీర్పు చెబుతున్నాను. వాడు విడిచిపెట్టబడ్డాడు, మీ దగ్గరకు వచ్చాడు, మీలో ఈ బలహీనత ఉంటే మీలోకి ఎంటర్ అవుతాడు, మీలో ఎంటర్ అయిన తర్వాత మీ బ్రతుకు కాలం అంతా బానిసగా చేసుకుంటాడు, వాడితో పాటు నిత్యాగ్నికి తీసుకెళ్తాడు. ఈ జడ్జిమెంట్ నేను మీకు చెప్పాను. ఇప్పుడు సింహాసనం మీద ఉన్నది నేనే. మీలో ఎంతమంది వాక్యాన్ని ఇతరులకు ప్రకటించి సరిచేయబోతున్నారో మీరందరూ సింహాసనాల మీద ఉన్నవారే. ఎందుకంటే ఇప్పుడు మనం లోకానికి తీర్పు తీర్చుచున్నాము. సాతాను విడిచిపెట్టబడడం, మనం సింహాసనాల మీద ఉండటం, తప్పు చేసిన వారిని కూర్చోబెట్టి చెప్పటం, జాగ్రత్త, బివేర్ ఆఫ్ శాటన్. కుక్కలుంటేనే జాగ్రత్త అని బోర్డు పెడతారు. మరి శాటన్ వచ్చేసాడు ప్రజల మధ్యకి. 790 కోట్ల మందిని ఆవహించాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం, పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని ఎరుగరా. అంటే తీర్పు తీర్చుదురంటే పరిశుద్ధులు అంటే క్రైస్తవులు. తీర్పు తీర్చుదురంటే లోకాంతం అనుకుంటారు. ఇప్పుడు ఈ వచనానికి ఏమనుకుంటారు? లోకాంతంలో తీర్పు తీరుస్తారు. కానీ నా వాక్యమే ఇప్పుడు మీకు తీర్పు తీర్చుచున్నది. ఇప్పుడు యోహాను సువార్తలో ఉంది, 12వ అధ్యాయం 48వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 48వ వచనం, నేను చెప్పిన మాట ప్రకారము అంచెదినమందు వానికి తీర్పు తీర్చును. ఏ మాట? అంచెదినం ఎవరిది? నీ చావు దినమే నీకు అంచెదినం. యుగ సమాప్తి వచ్చండి. యుగ సమాప్తి అందరి చావు దినాలే, అందరికీ చావు దినం అదే. మిగిలిపోయిన వారు, అప్పటి వరకు చనిపోకుండా బ్రతికిన వారు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ ఒకేసారి చావు దినం అది. కానీ ఏ క్షణాన మనం చచ్చిపోతామో మనకు తెలీదు. అదే మనకు అంచెదినం. మన జీవితంలో చివరి దినం అంటే ఆ ఒక్కరోజు బ్రతుకుంటాం, ఆ తర్వాత నుంచి మనం చనిపోతాం. అది మనకు అంచెదినం. ఇప్పుడు దేవుని వాక్యమే మనకి, ఆయన చెప్పిన మాటయే అంచెదినమందు వానికి తీర్పు తీర్చును. నీ చనిపోయే రోజుకు ముందు నువ్వెలా ఉన్నావు ఆలోచించారు నాయన. 12:31, 12వ అధ్యాయం యోహాను సువార్త 31వ వచనము, ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు తీర్పు జరుగుతుందా? జరుగుతుంది. ఎవరు తీరుస్తున్నారు? వాక్యం చెప్పిన వారు, విన్నవానికి తీర్పు జరుగుతుంది. ఎవరినైనా నిలబెట్టి వాక్యం చెబుతున్నావంటే, ఒకవేళ జీవితంలో ఆయన ఏ రోజు కూడా వినకపోతే ఈ రోజే అతనికి తీర్పు దినం. జడ్జిమెంట్ ఇచ్చావు, ఆ తర్వాత ఎంతకాలం బతికినా చచ్చిపోతే నరకానికి పోతాడు. తీర్పు అది, జడ్జిమెంట్ రివీల్డ్, ప్రకటించబడిపోయింది, ఓపెన్ చేయబడింది.
మీరు ఎంతమందికి వాక్యం చెబుతుంటారో ఆ వాక్యం విన్న వారికి తీర్పు జరుగుచున్నది. మర్చిపోకండి, తీర్పు జరుగుచున్నది. కనుక సింహాసనాల మీద కూర్చున్న వారు, మీరు ఏమంటున్నాడు మనల్ని? పరిశుద్ధులను, లోకమునకు తీర్పు తీర్చువారును అయి ఉన్నారు మీరు అని మీకు తెలుసు. మీకు తెలీదా అని అడుగుతున్నాడు. మీరు ఎరుగరా? మీరు ఎరుగరా? మేము ఎరుగం ప్రభువా, మేము చదవలేదు ప్రభువా, మేము తీర్పు అంటే ఎప్పుడో అనుకున్నాం ప్రభువా. ఇలాంటి కాకమ్మ కథలు చెప్తే ఊరుకోడు. దేనికి ఇచ్చాడు బైబిల్ నీకు? గుళ్ళు వచ్చి వినడానిక? ఇంటి దగ్గర చదవ్వా? ఇంటి దగ్గర ఆలోచించవా? ఇంటి దగ్గర పరిశోధించవా? చెప్పబడిన మాటలు ఇంటి దగ్గర కూర్చొని వెళ్ళి చదవాలి. అంటే నేను తీర్పు తీర్చాలా, నేను లోకానికి తీర్పు తీర్చాలా అంటే సింహాసనం మీద కూర్చున్నట్టేనా? నువ్వు సింహాసనం మీద కూర్చొని ఎంతమందికి వాక్యాన్ని చెప్పడానికి నువ్వు వెళుతున్నావో నువ్వు సింహాసనం మీద కూర్చున్నట్టే. ఎందుకంటే న్యాయ సింహాసనం మీద కూర్చొని న్యాయము తీర్చుచున్నావు వినేవాళ్ళకి. ఇప్పుడు నేను న్యాయ సింహాసనం మీద కూర్చొని ఈ 2 ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి తీర్పు తీర్చుచున్నాను. ఏమంటున్నాడు? సింహాసనమును చూచితిని, సింహాసనములను చూచితిని. సింహాసనం 4వ వచనం అండి, 20వ అధ్యాయం 4వ వచనం ప్రకటన. సింహాసనములను చూచితిని, వాటి మీద, సింహాసనాల మీద కూర్చుండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. దేవుడు మీకు అధికారం ఇచ్చేశాడు. తీర్పు తీర్చండి, తీర్పు తీర్చండి. చూడు, అబద్ధం ఆడుతున్నావు, జీవితంలో ఇంక అబద్ధం ఆడకూడదు, ఇంకెప్పుడు అబద్ధం ఆడనండి, క్షమించండి, నేను ఇక అబద్ధం ఆడను. వెరీ గుడ్, నీకు జడ్జిమెంట్ అయిపోయింది. వెరీ గుడ్, నేను విడిచిపెడుతున్నాను, క్షమ నీకు ప్రసాదించాను. అది చెప్పాలి. మనం దేవుని వాక్యం చెప్తున్నప్పుడు వాళ్ళని మారమనే కదా చెప్తున్నాం, వాళ్ళ మారమంటున్నాం. ఎందుకంటే సాతాను సహజీవనం చేస్తుంది ఈరోజు మానవాళితో. ముందు వాడు వచ్చాడు, నీలో ఉన్నాడు, గూడు కట్టుకున్నాడు, ఈ నిజాలన్నీ చెప్పి వాడిని బయటికి పంపించకపోతే మరి వీళ్ళని మారనవాడు వాడు. ఎవరిని మునిగుదునా అని వెతుకుతూ తిరిగేవాడు వాడు. ఎవరైనా స్పేరుగా కనబడితే, కొత్తలు కనబడితే వెళ్ళిపోతాడు లోపలికి. దేవుని పిల్లలారా, దేవుని వాక్యము మన కోసం, దేవుడు తన పిల్లలైన మనందరి కోసం, మన కాపుదల కోసం, మన రక్షణ కోసం, మన నిత్య జీవం కోసం, మన పరలోకం కోసం, పరదేశ్ కోసం జాగ్రత్త పడమంటున్నాడు. మీకు కదా రాసిచ్చాను ఇదంతా. 66 పుస్తకాలలో ఎక్కడ ఏ లైను కూడా తెగిపోకుండా కొన్ని వేల సంవత్సరాల చరిత్రను అక్షరాల కాగితాల మీద, అక్షరాల రూపంలో ఇంతవరకు మీ దగ్గరికి తీసుకొచ్చానే. ఎక్కడా దెబ్బతినకుండా, తీసుకొచ్చాను. ఏమండే, భారత రాజ్యాంగం ఉందండి, ఎవరి చేతిలో పడితే వాళ్ళ చేతిలో ఉండదండి. భారత రాజ్యాంగం ఉంది, ఎవరి చేతిలో పడితే వాళ్ళ చేతిలో ఉండదండి. అదేవిధంగా ఖురాన్ ఉందనుకోండి, ఇస్లాం వారి అందరి చేతుల్లో కనబడదండి అది. వాళ్ళు శుక్రవారం వెళ్ళేటప్పుడు అందరూ ఖురాన్ పట్టుకొని వెళ్ళరండి. అలాగే హైందవ సోదర సోదరీమణులు, వాళ్ళు చూడండి, వాళ్ళ పూజలు పుణ్యకార్యాలకి వెళ్ళేటప్పుడు, వాళ్ళ దేవాలయాలకి, వాళ్ళ మందిరాలకి పూజలకు వెళ్ళేటప్పుడు ఎవ్వరు కూడా భారతాన్ని కానీ, భాగవతాన్ని కానీ, రామాయణాన్ని కానీ పట్టుకొని, చేతుల్లో పట్టుకొని వెళ్ళటం మీరు చూడలేదండి. చూసారా ఎవరైనా? ఎవ్వరు చూడలేదు. ఒక్క క్రైస్తవులు మాత్రమే ప్రతి ఒక్కరి చేతిలో బైబిల్ పట్టుకొని వస్తారు. దీనికోసమే, ఇలా మీరు పట్టుకొని వెళ్ళటం కోసమే, ఇలా మీలో ప్రతి ఒక్కరూ కలిగి ఉండటం కోసమే ఈ బైబిల్ని ఇన్ని వేల సంవత్సరాలుగా కాపాడుతూ, మీరు చదువుకొని మీ భాషలో, మీ స్వభాషలో
ప్రపంచ భాషలన్నిటిలోకి తర్జుమా చేయించి మీ చేతుల్లోకి ఇచ్చాడు దేవుడు. ఈ సంకల్పాన్ని మీరు ఆలోచించండి. దేవుని యొక్క ముందు చూపిది. దేవా, ప్రతిరోజు ప్రార్థన చేస్తానండి పండుకునే ముందు. దేవా, నీ మనసులో ఏ ఏ సంగతులు బైబిల్లో ఉన్నవి ఇంకా బయటకు రాకుండా దాచబడిపోయాయో వాటన్నిటినీ నా నోట నుండి నా పిల్లలకు వినిపించవా? నేను అడిగిన వరం అండి దేవుడిని. డబ్బు కావాలా, మేడలు కావాలా, కారులు కావాలా, పదవులు కావాలా? నేను అడగనండి ఆయన ఎప్పుడు. నీ మనస్సులో గూడు కొట్టుకున్న ఎన్నో విషయాలు ఉన్నాయి. మీ పిల్లలకి ఇది అర్థం కావటం లేదు, మీ పిల్లల దగ్గరికి ఇది పోవటం లేదు, వాళ్ళు అసలు చదవలేకపోతున్నారు, వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరా అని మీరు పరితపించిపోతుంటారు. ఏ ఏ విషయాలలో మీరు మీ పిల్లలకు చెప్పాలని మీరు పరితపించిపోతున్నారో, ఆరాట పడుతున్నారో, అవన్నీ నా నోట నా పిల్లలకి చెప్పటానికి నాకు ఇయ్యవా తండ్రి. ప్రతిరోజు అడుగుతానండి. ప్రతిరోజు రాత్రి పండుకునే ముందు నా దేవుణ్ణి అడిగిన నా బాధ అండి ఇది మీతో చెప్పాలని. అందుకే ఒక్కొక్క వచనాన్ని ఎలా విడగొడుతున్నానో మీరు ఆలోచించండి. ఏదో కథలు చెప్తున్నాను, కాలాన్ని గడుపుతున్నాను అనుకోకండి. ఇవి మీకు చాలా అవసరం. నేను చెప్తున్నవి మరలా విశదపరిచి మళ్ళా పుస్తకం ప్రింట్ అవ్వదు. నేను చెప్తున్నాను ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ ఒక పుస్తకం ప్రింట్ అవ్వదు. మీ మనస్సులో, మీ హృదయాల మీద ప్రింట్ అయిపోవాలి. ఇవి వాటిని మీరు వాడుకోవాలి, వాటిని మీరు చదువుకోవాలి, వాటిని మీరు పాటించాలి. సింహాసనాల మీద కూర్చున్నారు క్రైస్తవులండి, పరిశుద్ధులు. అంధకార సంబంధమైన అధికారములో నుండి మీరు విడిపింపబడి, అంధకార సంబంధమైన అధికారములో నుండి మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణ అతిశయాలు. చెప్పాలనుకున్నవి ఎన్నో ఉన్నాయని గుణం, అతిశయాలు. వాటిని ప్రచురము చేయాలి. మీరు ఆయన గుణాతిశయములను ప్రచురము చేయాలి. మరి ఆయన గుణాతిశయాలు ఎక్కడున్నాయి? బైబిల్లో రాయబడ్డాయి. మరి అవన్నీ చదువుకోవాలా? అవన్నీ చదివి ఒక చోటకు వాటిని తీసుకొచ్చి ఒక అర్ధ గంటలో, ఒక 30-40 నిమిషాల్లో మీకు విశదీకరించి నేను చెప్పాలి. అంతే కదండి. పిండి వంటలో వండితే సరిపోదండి. ముందు పిండి వంటకు ఏ పిండి వంట మీరు చేస్తున్నారో దానికి కావలసిన సరుకులను తేవాలి. అవి కడగడాలో, మిల్లు ఆడించటాలో, దంచటాలో, కలపటాలో, పొయ్యి వెలిగించటాలో, నూనె కళాయిలో ఉంచటాలో, మరిగిన తర్వాత వీటిని వెయ్యటాలో, వేసిన తర్వాత సరైన పదుల్లో వాటిని బయటకు తీయటాలో, ఇదంతా బోధకులు చేసే పని, వంటవాళ్ళు చేసే పని. అది బూరి అనగానే బూరు వచ్చేది, లడ్డు అనగానే లడ్డు వచ్చేది. దానికి కావలసిన పదార్థాన్ని సమకూర్చాలి. ఆ సమకూర్చిన పదార్థాన్ని రకరకాలుగా వాటిని ఏటి కలపాలి, ఏవి తీయాలి, వీటిని శుభ్రపరచాలి, వీటిని రుబ్బాలి, గ్రైండర్లో వేయాలి. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత కదా పొయ్యి వెలిగించగాలి, నిప్పులు మండాలి, కళాయిలో నూనె మరగాలి, సరైన పదుల్లోని వాటిని ఆ నూనెలోకి దించాలి. దోరగా ఉన్నప్పుడు దాన్ని బయటకు తీయాలి. మాడిపోతే దాని టేస్ట్ మారిపోద్ది, వాసన మారిపోద్ది. ఇన్ని చేస్తున్నది బోధకుడు, మర్చిపోకండి. ఏదో కూర్చొని చెప్పేస్తున్నాడు బైబిల్ అనుకోకండి మీరు. చాలా కష్టం అది. బోధకుడు దానిని తయారు చేస్తాడు, మంచి పదును. దేవుని పిల్లలారా ఆలోచించండి.
ఏదో వాక్యం చెప్పాలని సాదా పడిపోతున్నాడు అనుకోకండి. చెప్పాను కదా, ఒక దోశ వేయాలన్నా, ఒక ఇడ్లీ వేయాలన్నా సిద్ధపడతారు ఆడవాళ్ళు. సిద్ధపడి వండిని మీకు ముందు పెట్టిన తర్వాత మీరు తినకుండా పోతే ఆ ఇంట్లో ఉన్న ఇల్లాలు ఎంత నలిగిపోద్దో మీకు నేను చెప్పనవసరం లేదు. అలా బోధకుల్ని ఆయాసపరచకండి. పనికిరాని ప్రోగ్రాలన్నీ వాటికొచ్చి కనిపెడుతూ మీ సెల్స్లోనూ మీ టీవీల దగ్గర పడిచేస్తారే. దేవుని దివ్యవాక్యము, రాబో శక్తుల ప్రభావము, అలాంటి మహాజ్ఞాన గ్రంథం, అందులోని మాటలు ఒక దాసుని నోట, ఒక సోదరుని నోట వస్తుందంటే మీరు కాసుకొని ఉండొద్దా? మీరు వినొద్దా? మీరు పట్టించుకోరా? మీకు అవసరం లేదా? ఇది మరి సాతాను యొక్క నియమం మీలో లేదంటారా? చెప్పండి, నేను అడుగుతున్నాను డైరెక్ట్గా. సాతాను నియమం మీలో లేదా? సాతాను నియమం మీలో ఉండబట్టే దాన్ని చూడకుండా వినకుండా ఆపేస్తుంది. మారిపోతావు నువ్వు. అది వింటే నువ్వు మారిపోతావు. మంచిది కాదండి. అది మంచి లక్షణం కాదు. ఒక క్రైస్తవులకు ఉండవలసిన మంచి లక్షణం కాదు అది. ఎంతసేపు చెప్తారండి ఎవరైనా? ఒక అర్ధగంట, ఒక 30 గంట. అలసిపోతావా? సొమసిల్లిపోతావా? నీ పనులు ఏమైనా ఆగిపోతాయా? ఓ టీవీ ముందు కూర్చుంటే గంటల గంటలు కూర్చుంటావే. ఒక పనికిరాని ఊసులకు తగులుకుంటే ఇరుగు పొరుగులతో గంటల గంటలు వాకేళ్ళు గ్యాసిప్పులు కొడుతుంటావే. ఒక మార్కెట్కి వెళ్తే గంటల గంటలు గడుపుతావే దేవుని వాక్యం వినడానికి. తప్పు చేస్తున్నారు, చాలా తప్పు చేస్తున్నారు. దేవుని మనసులో ఉన్న ఆవేదన, తన పిల్లలకి ఇంకా ఇది తెలియలేదని అనుకునే ఆలోచనలో ఆయన నలిగిపోతుంటే, ఆయన ఆలోచనలోనికి వెళ్ళి ఏది తన పిల్లలకు తెలియపరచబడలేదో అది దేవుడు నా మనసులో కలిగిస్తే వాక్యం చదువుతున్నప్పుడు దాన్ని నేను నా ముందు పెట్టుకొని, దానికి సంబంధించినవన్నీ నా బుర్రలో కలెక్ట్ చేసుకొని, వాటిని మరిచిపోకుండా మీ మధ్యకు వచ్చి నేను చెప్తుంటే వాటి విలువ మీరు అర్థం చేసుకోవటం లేదని చెప్పాలి. సింహాసనాలు అనగానే అంచెదినంలో మనంతా సింహాసనం మీద కూర్చుంటాం. చూసావా ఎలా దారి మళ్లించేసిందో నిన్ను? అదే కదా, పెద్ద చిత్రం ఏం కాదు. ఎందుకంటే అంచెదినమందు సింహాసనాలు కూర్చుంటామని బోధించిన దొంగ బోధకుల బోధలన్నీ బుర్రకెక్కుతాయి. అవునా? ఆ బోధలు వినేసి మంచి బోధ విన్నప్పుడు రుచించదు మీకు. మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు ఆలోచించడం. 4వ వచనం, సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై ఉన్న వారిని విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడిన వాళ్ళని చూశాను నేను. క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని, నొసళ్ళ మీద ముద్రలు, కుడి చేతి మీద ముద్ర. ఎవరు ఆ క్రూర మృగము, దాని ప్రతిమ? క్రూర మృగము, ప్రతిమ అంటే ఇది కరెన్సీ. కరెన్సీ అర్రా. చాలాసార్లు చెప్పాను, బైబిల్ పడిపోతే పెద్దగా పట్టించుకో, తీసేస్తాం. 2000 రూపాయల నోటు పడిపోతే దులిపేయటమే, ఊదియటమే. దులిపేయటం, ఊదియటం, మళ్ళీ కింద మీద చూడటం ఇంకేదో జారిపోయిందేమో అని. ఎంత జాగ్రత్త కరెన్సీ మీద. కరెన్సీ అండి మిమ్మల్ని బానిసలుగా చేసింది, కట్టు బానిసలుగా చేసింది దీనికోసమే. మిమ్మల్ని తీసుకొచ్చి ఒక గేదెని కానీ ఆవును కానీ తీసుకెళ్ళి కన్ని వేసి ఒక కర్ర కట్టాలి. మిమ్మల్ని కరెక్ట్గా కట్టే కర్ర ఏదంటే కరెన్సీ. కట్టే, ఇక్కడ కట్టే, బాగా కట్టే, ఇక్కడ కట్టే, ఇక్కడ కట్టే నన్ను.
సాతాను ఎంత తెలివైనదో ఈ మాటల్లో మీకు అర్థం అవ్వాలరా. ఈ రాయబడిన మాటలు అర్థం కావాలి. దేవుడు తీర్పు సింహాసనాలని చెప్పిన తర్వాత మళ్ళీ ఈ కరెన్సీ, ఈ ఖడ్గమృగం, ఈ క్రూరమృగం ఏంటి, దాని ప్రతిమ ఏంటి, మళ్ళీ దీని గురించి ఎందుకు చెప్తున్నాడంటే మనిషి లొంగిపోయేది మనీకి. మనిషి లొంగిపోయేది మనీకి. ఏది పోయినా భరించగలడు, కానీ మనీ పోతే భరించలేడు. ఏది లేకపోయినా తట్టుకోగలడు, కానీ మనీ లేకపోతే తట్టుకోలేడు. ఎక్కడెక్కడ వేసేసిందట, నీ తల మీద నొసట మీద వేసేసింది ముద్రకాయ. మున్సిపాలిటీ ఎద్దుకి ఎర్రగా కాల్చి నడుము మీద వేసేస్తారు చురక. చిన్నప్పుడు పల్లెటూళ్ళలో చురకలు వేస్తారు నెలల పిల్లలుగా ఉన్నప్పుడే. నిప్పులో కాల్చి కడుపు మీద ఎస్సల్లాగా 1 2 3 4 12 ఎస్లో 13 ఎస్లు వేసేస్తారు. వాళ్ళు చచ్చిపోతుంటారు కాలిపోయి. కొంతమంది గుండ్రాలు వేసేస్తుంటారు, ఎందుకంటే నిప్పుల్లో ఎర్రగా కాల్చి దాని కడుపు మీద పెట్టేస్తారు. కయ్యమని అరుస్తుంది, తట్టుకోలేమండి ఆ పిల్లలు. మరి బాబ్రే బాబ్. చురకలు ఎక్కడేసిందరు చురకలో? ప్రపంచ మానవాళికి, ఎవరికో కాదు మనకి. ఎక్కడేసిందరు చురకలు? నొసటి మీద. కుడి చేతి మీద. చూసి 13 అధ్యాయం చదువుకున్నాం. 13, 17 ప్రకటన గ్రంథం. కొద్దివారు కానీ గొప్పవారు కానీ, ధనికులు కానీ దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి యందైనను ముద్ర వేయించుకునేటట్లు. ఆ ముద్ర అనగా ఆ ముఖము పేరది, దాని పేరిట సంఖ్యది. క్రయ విక్రయములు చేయువారు మరి ఎవరికి అధికారం, అసలు ఎవరికి, మిగతా వాళ్ళకి ఎవ్వరికి అధికారం లేదు, క్రయ విక్రయములు చేసేవారికే. ఈ ముద్ర ఉంటేనే నొసటి మీద కానీ అరిచేయి. నొసట అంటే మీ తలలో అన్ని దాని గురించి ఆలోచనలే. మీ కుడి చెయ్యి అంటే పవిత్రమైన చెయ్యి కనుక పవిత్రమైన చెయ్యితో పవిత్రమైన ఆ కరెన్సీ నోటు పట్టుకుంటాం. ఎడం చేతితో పట్టుకుంటారు. ఎడం చేతి ఎవరైనా ఇస్తారా? మీరు ఎడం చేతితో పట్టుకుంటారా చెప్పండి. ఎవరైనా డబ్బు లెక్క పెట్టేటప్పుడు ఎడం చేత్తో పట్టుకుంటాడు, కుడి చేత్తో లెక్క పెడతాడు. నొసటితో క్యాలిక్యులేట్. ఇది కంప్యూటరు. నొసటి మీద కదండి ముద్ర. కంప్యూటర్ లెక్క పెడతాడు. 1 2 3 4 కుడి చేత్తో. ఇదిగోండి కుడి చేత్తో ఇస్తాడు. ఒకవేళ పొరపాటున ఎవరైనా ఎడం చేత్తో ఇస్తే కుడి చేత్తో ఇవ్వండి అంటారు. ఎడం చేసిన తప్పేంటి? నిన్ను శుభ్రం చేస్తున్నందుక. మానవ అజ్ఞానం అంటే ఇదే. ఏమండి? మరియు క్రూరమృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళు యందు గాని చేతులు యందు గాని దాని ముద్ర వేయించు కొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమై శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలు చూచితిని. ఎవరు చేయరట్టిది? యేసు గురించి నిలబడిన వాళ్లే వీళ్ళు. ఎవరు? వాళ్ళు ఏం చేస్తున్నారు? ముద్ర వేయించి కొనని వారు తమ చేతులు వచ్చి. ఏమండి, నన్ను అబ్జర్వ్ చేస్తుంటారు ఆడపిల్లలు. మార్కెట్కి పంపుతుంటాను వాళ్ళు, మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ. జీవనగాడు బ్యాంక్కి వెళ్తాడు, డబ్బులు తెస్తుంటాడు. వానికి డబ్బులు ఇస్తుంటాను. వాళ్ళని అడగండి, నేను ఎప్పుడైనా లెక్క పెట్టించానే వాళ్ళని? నాకు ఎందుకోనండి, దాన్ని పట్టుకుంటేనే చిరాకు. అది అవసరమే. మరి అవసరమైతే పక్కన పడి మరీ దులిపేసిన గుండున్న దగ్గర పాకెట్లో పెట్టించుకోవడం ఎందుకు? పాకెట్ ఎక్కడ పెట్టాడండి? గుండెకాయ మీదనే. మీకు ఎక్కడుంది పాకెట్టు? గుండె.
ఎడం చేతి పక్క ఎందుకు? ఎడం చేతి పక్క గుండెకి ఎందుకు? కుడి చేతి పక్క పాకెట్ పెట్టుకోకూడదు? కుడి చేతి పక్క పెట్టడు. 2 పాకెట్లు అయితే దయదలిచి కుడి చేతి పక్క ఒకటి పడేస్తారు. కంపల్సరీ లెఫ్ట్. ఆ జోబి వెనకాతలు ఒకరుతుంది గుండె, అది ఏమంటది? ఎలాగంటారు దాని శబ్దం? ల్యాప్ డబ్. డబ్బు 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 కొట్టుకుంటుంది. డబ్బే డబ్బు. బాబు నీ కోట్ల ఆస్తి పోయిందని కానీ డబ్బు నాగిపోద్ది. సాతాను ఎలాంటి మంత్రాన్ని కనిపెట్టిందండి? మానవ దేహానికి ఉన్న జోబీని, గుండుకున్న జబ్బుని, గుండె ఉన్న చోట డబ్బును పెట్టింది. హృదయమే నీకు దేవుని ఆలయం అని దేవుడంటే, కరెన్సీయే నా హృదయంలో అలంకరణ. దేవుని పిల్లలారా, ఈ భయానకమైన స్థితి మనం ఆలోచిద్దాం. ఎన్ని వందల వేల సంవత్సరాల సాతాను ప్రణాళిక దేవుడు ముందుగా రాయించి ఈ కరెన్సీ అనేది ప్రపంచంలోకి వస్తుందని, దానివల్ల మానవాళ్ళంతా బానిసలుగా మారిపోతారని, వాళ్ళ ఆలోచనలు వారి చేతలు, కుడిచే అంటే చేతలు అండి, దాని కరెన్సీ గురించి ఆలోచనలు, ఈ చేతలు కరెన్సీ గురించే జీవితాలన్నిటినీ మలినం చేసేసి సమస్తాన్ని మోసపూరితమైనటువంటి పరిస్థితుల్లో చొప్పించి కలిగించి నిన్ను కట్టుబానిసగా మార్చేసి నీ దేహంలో గూడు కట్టుకుంది పాప నియమం.